Because I'm a very, very big fan of Bruce Lee in my teens and all that. So appudu nenu urkane tirugutunnappudu I was actually having a script of Ratri, the horror film. అంటే నేను అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ నెవర్ అంటే ఏదో చిన్న హారర్ సినిమా చేద్దాం, నాగార్జునతో చేద్దాం, లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ బికాజ్ ఐ డింట్ ఈవెన్ థింక్ నాగార్జున విల్ డూ. అప్పుడు వెంకట్ వై డోంట్ రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్. నేను అప్పుడే అంతకు ముందు రోజు ఫర్ ద 15th time I saw రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, బ్రూస్ లీ. దాంట్లో ఏ గై కమ్స్ ఫ్రమ్ రోమ్, హాంకాంగ్ టు రోమ్. ఒక రెస్టారెంట్లో అక్కడ రెస్టారెంట్లో ఎవరో గూన్స్ అమ్మాయిని ఏడిపిస్తే ఆయన కొడతాడు, ఆడెళ్ళి వేరేని తీసుకొస్తే ఆయన కొడతాడు. మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా. ఐ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్, స్టఫ్డ్ వన్ లైన్ ఆర్డర్ విత్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇన్ 20 minutes. అంటే దాంట్లో నేను చేసింది ఏంటంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. యా నాకు సార్ సార్ చాలా ఇల్లస్ట్రియస్ కెరియర్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు. బట్ ఇప్పుడు రైట్ నౌ అసలు ఏం చేయాలి అనే ఒక డౌట్ అనకూడదు కానీ థాట్ అయినా వచ్చి ఉండాలి మీకు ఈ పాటికే. ఫస్ట్ టైం శివ రీస్టోర్ చేసి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు డిడ్ ఇట్ స్ట్రైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? ఇక్కడి నుంచి ఏం చేయాలనే దాంట్లో? అబ్సల్యూట్లీ ఇట్స్ శివ చూస్తాం కన్నా కాకుండా రాము 36 years తర్వాత శివ గురించి ఒక నోట్ రాసి పంపాడు నాకు, శివ క్యారెక్టర్ గురించి, వాట్ ఈజ్ శివ అని. అండ్ అది నేను డిస్కవర్ చేశాను ఇప్పుడు మొన్న నేను ఇప్పుడే డిస్కవర్ చేశాను శివ క్యారెక్టర్ ఏంటి అని. నోట్ రాసి పంపాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నోట్ యాక్చువల్లీ. ఒక హీరోని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఆ నోట్ రాసి పంపాడు. దాని తర్వాత ఆ క్యారెక్టర్ అంతా ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో అది పెట్టుకోవాలి, సిమిలర్ క్వాలిటీస్, నాట్ శివ, సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యాను. సార్ మీరు ఏదన్నా ఒక నోట్ రాసి రాము గారికి